ఆ ఇద్దరికి నేనే టార్గెట్. ఎవరు అంటున్నారు? ఈయన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అంటున్నాడు, ఆ ఇద్దరికి నేనే టార్గెట్. ఎవరా ఇద్దరు? బీఆర్ఎస్ అండ్ వైసీపీ. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మొన్న దాడి చేసిరు, మొన్న ఆయన ఆఫీస్ మీదకి పోయిరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు తెలిసిందే, రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాడు. చంద్రబాబు నాయుడికి ఆయనకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. సో ఆ ఛానల్ ఎవరిదే అంటే ఇది టీడీపీ ఛానల్ అని జనరల్గా ఎవరైనా చిన్న పిల్లగారిని అడిగినా చెప్తారు. సో కాబట్టి వైసీపీ వాళ్ళకి టార్గెట్ అయింది. అక్కడ వాళ్ళకి రాధాకృష్ణ టార్గెట్ అయింది. తెలంగాణలో కొంత విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో అక్కడ 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 సేమ్ సిచ్యువేషన్. ఇది ఇప్పటి నుంచి కాదు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి రాధాకృష్ణ వర్సెస్ వైసీపీ ఎవరు మన రాజశేఖర రెడ్డి అన్నట్టుగానే నడిచింది. తెలంగాణ డివైడ్ అయిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది? ఎప్పుడు కేసీఆర్ మీద ఫైటే ఉందా? ఎప్పుడు కేసీఆర్ మీద ఫైట్ ఏం లేదు. కేసీఆర్తో కొద్ది రోజులు బాగానే ఉన్నారు. కేసీఆర్ పరిపాలన మీద లాస్ట్ 2 నెలలు వీళ్ళేదో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ఓడిపోతాడని ఏదో హడావుడి చేసిరు తప్ప, అంతకుముందు ఏమైనా తెలంగాణ ప్రజల కోసం ఓ ఈ స్కామ్ జరిగింది, ఈ కుంభకోణం జరిగింది, తెలంగాణలో భూములు పోయినాయని ఏమైనా పెద్ద పెద్ద వార్తలు ఏమైనా రాశారా వీళ్ళు? తెలంగాణ ప్రజల కోసం ఏం వార్తలు రాయలేదు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఛానల్ చూసినా మొత్తం ఆంధ్రప్రదేశ్, అక్కడున్న రాజకీయాలు, చంద్రబాబు నాయుడు దీని చుట్టే తిరుగుతుంది. ఒక వర్గము, ఒక కమ్యూనిటీ చుట్టే తిరుగుతుంది. దాంట్లో రెండో ఆప్షన్ లేదు. మనకు ఛానల్ చూస్తేనే అర్థమైపోతుంది. మీడియాను టార్గెట్గా ఎంచుకోవడంలో ఎవరు ఆదర్శమో తెలియదు కానీ భారత రాష్ట్ర సమితి వైసీపీలు అవిభక్త కవలుడుగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్థులతో తలపడాలి కానీ మీడియాను తమ ప్రత్యర్థులుగా ప్రకటించుకోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అనేక మీడియా సంస్థలు ఆయా ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడం, విమర్శించడం చూశాం. తమ ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాను ఇప్పటిలాగా రాజకీయ ప్రత్యర్థిగా ఎవరూ ప్రకటించలే. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ధోరణికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నారు. తెలంగాణ శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన కొందరు సభ్యులు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇబ్బంది పడడాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ హేళన చేయకపోయినా చేసినట్టుగా ప్రచారం చేసి తెలంగాణలో ఛానల్ ప్రసారాన్ని అడ్డుకున్నారు. అప్పుడు టీవీ9 అండ్ ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేసిరు కదా కొద్ది రోజులు కేసీఆర్ రాగానే. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థలను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నారు. మీడియాపై ఆధారపడి రాజకీయాలు చేసేవారు బలమైన నాయకులు కాలేరు. 2023 ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతి మినహా మిగతా మీడియా అంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని తలపై పెట్టుకుని మోసింది. అయినా ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు తిరస్కరించారు. రాజకీయ నాయకులు ఈ వాస్తవాన్ని ఎందుకు గుర్తించడం లేదో, ఆంధ్రప్రదేశ్లో జగన్కు అనుకూలంగా ఆయన మీడియా ఎంత ప్రచారం చేసినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు కదా. ఇప్పుడు మీడియాపై దాడులు చేయాలనుకుంటున్న వారు అలా చేస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని గుర్తించలేకపోవడం విషాదం. ఈయన ఏమంటుండు, 2023 ఎన్నికలకు ముందట ఆంధ్రజ్యోతి కాకుండా మిగతా అందరట కేసీఆర్ అంట తల మీద పెట్టుకొని ఉన్నారట. అందరిలో మీరు కూడా ఒకరు నాయన, అందరిలో మీరు కూడా ఆయన తల మీద పెట్టుకొని ఉన్న వాళ్ళే. ఏం వార్తలు రాసి మీరు చూపించండి. ఆయన చేసిన కబ్జాల మీద, ఆయన చేసిన భూ దందాల మీద, హైదరాబాద్లో ఈ గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూముల మీద, భూదాన్ భూముల మీద, మట్ ల్యాండ్స్ మీద, ఇనాం భూముల మీద మీరు రాసిన ఒక కథనం చూపించండి. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు రాస్తారు, అటు ఇటు అయినప్పుడు మళ్ళీ ఆగుతారు. అనుకూలంగా ఉన్నప్పుడు రాయరు, అటు ఇటు అయినప్పుడు రాస్తారు. ఎవరికి తెలియదు దీని గురించి? మేము కూడా మీడియాలోనే పనిచేస్తున్నాం. అటు జగన్ మీడియాకు, ఇటు కేసీఆర్ మీడియాకు నేను ఒక ముడిసరుకుగా మారాను. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ ఇరువురి మీడియా సంస్థలు నా పైన పుంకానుపుంకాలుగా వార్తలు వడ్డించాయి. అయినా ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మా సంస్థను ప్రజల నుంచి దూరం చేయలేకపోయారు. తెలంగాణలో కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీలో జగన్మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థులు. అయినా కేసీఆర్, జగన్ రెడ్డిలు ఆ ఇరువురు కంటే నన్నే ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తున్నారు. ఒక జర్నలిస్ట్గా ఇందుకు నేను గర్విస్తున్నాను. వాళ్ళు మీడియా మీద దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. అది ఎవరు దాన్ని స్వాగతించారు. మొన్న మహా టీవీ మీదేమో దాడి చేశారు. ఇప్పుడు మీరు మీ ప్రత్యర్థి ఆ మహా టీవీ ఓనర్ అయితే ఆయన మీద కొట్లాడండి. మీ ప్రత్యర్థి రాధాకృష్ణ అయితే ఆయన మీద కొట్లాడండి. అందులో పనిచేసే జర్నలిస్టుల మీద మీ యుద్ధం ఏంది? ఆడబోయి అద్దాల వల్ల కొట్టి వాళ్ళ మీద రాళ్ళు ఇసిరేసి దాన్ని ఖండించాల్సింది. దాన్ని ఎవరు ఇప్పుడు నిన్న మొన్న కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ ఛానల్ కెమెరామెన్ మీద అటాక్ చేసినట్టున్నారు. భౌతిక దాడులు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే.
కానీ మీడియా పొజిషన్లో ఉన్న మనము ప్రజల కోసమే ఉన్నామా, కొన్నిసార్లు బ్యాలెన్స్ తప్పుతున్నామా, అటు ఇటు అవుతున్నామా, కొన్ని పార్టీలకి వత్తాసు పలుకుతున్నామా, ప్రజల సమస్యలు వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుతున్నామా లేదా అన్నది కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.